నేటి పంచాంగం వివరణ మార్చి 17, 2025 సోమవారం. నేటి ప్రత్యేకత సంకష్టహార చతుర్థి, ఉత్తర భాద్ర కార్తె, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. తిథి తదియ రాత్రి 7:34 వరకు, తదుపరి చవితి. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2:41 వరకు, తదుపరి స్వాతి. యోగం ధ్రువ మధ్యాహ్నం 3:40 వరకు, కరణం విష్టి రాత్రి 7:34 వరకు, తదుపరి భవ ఉదయం 8:52 వరకు. వర్జం రాత్రి 9:06 నుండి 10:54 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:36 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. రాహుకాలం ఉదయం 7:55 నుండి 9:25 వరకు. యమగండం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. అమృతకాలం ఉదయం 7:37 నుండి 9:25 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి 5:38 వరకు. సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంకాలం 6:22. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. ఇక ఈరోజు ఎవరైతే వాహన సంబంధిత వ్యాపారాలు చేస్తున్నారో వారికి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలాగే ఈరోజు నిరుద్యోగులలో ఉత్సాహం అనేది కలుగుతుంది. అలాగే మేషరాశి వారు ఎవరైతే విద్యార్థులు పోటీ పరీక్షలు రాశారో వారికి విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణ విమోచనలు అవుతారు. ఇక అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక రాజకీయ నాయకులకు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే మేషరాశి వారు విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే మేషరాశి వారు ఈరోజు ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. ఒక కోర్టు వ్యవహారం కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. పరిచయాలు మరింత పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక నూతన ఉద్యోగాలను నిరుద్యోగులు దక్కించుకోగలుగుతారు. అలాగే రాబడి కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కుతాయి. ఇక రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహంగా గడిచిపోతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులతో గృహంన సంతోషంగా గడుపుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటన పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా ఆర్థిక లాభాలు అనేవి కనబడుతున్నవి. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వీసా సౌలభ్యాన్ని పొందుతారు. ఇక దూర ప్రాంతాల్లో ఉన్న మిత్రుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక
వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను గడిస్తారు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన ఈరోజు రుణాలను కూడా తీర్చగలుగుతారు. నూతన స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత అనేది కలుగుతుంది. అలాగే మీ మధ్యలో ఉన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవా కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న వివాదాలు సర్దుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు విజయాలు చేకూరుతాయి. ఇక విద్యార్థులు కొత్త అవకాశాలను ఇటకేలకు సాధించగలుగుతారు. ముఖ్యంగా మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు శివాలయాలను దర్శించడం అలాగే రుద్రాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలను లభిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వాహనం యోగం అనేది కనిపిస్తుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వస్తు వాహన లాభం అనేది ఉంది. ఆగిపోయిన పనులు కూడా పునఃప్రారంభిస్తారు. పోగొట్టుకున్న ఉద్యోగం కూడా తిరిగి పొందగలుగుతారు. ఇక సోదరులతో అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే కుటుంబంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలను లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు విద్యాలాభం అనేది కనబడుతుంది. విదేశీ విద్యా అవకాశాలు కూడా లభించవచ్చు. ఇక సినీ రంగంలో కూడా అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. అలాగే వైద్యులకు ఆనంద యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమై అవకాశం కనబడుతుంది. అలాగే విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంటారు. శుభవార్త శ్రవణం అనేది కనిపిస్తుంది. ఆదాయం అనుకున్న స్థాయిలో ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న ఆటుపోట్లు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మరింత ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క యత్నాలలో కదలికలు కనిపిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలను లభిస్తాయి. మహిళల సేవలకు గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఒక వ్యవహారంలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి వాటిని లాభాల దిశగా తీసుకువెళ్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆభరణాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయులలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ముఖ్యంగా నూతన గృహయోగం అనేది విదేశాల్లో ఉన్న వారికి కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత
అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఊరటనిస్తుంది. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. అలాగే మీ అంచనాలు నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క పనులలో విజయాల బాటలో నడుస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి ప్రయాణాలను మీరు ఎంచుకొని మాత్రమే ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే దైవ అనుగ్రహంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడతాయని చెప్పవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి లభించక కొంత మానసిక ఒత్తిడికి లోనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అతి ఆత్మవిశ్వాసం వలన నష్టాలను, అవమానాలను ఎదుర్కొంటారు. అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన మీకు మేలు జరుగుతుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయకండి. సోదరుల మధ్య అపార్థాలు నెలకొనే అవకాశం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు పెట్టకుండా ఉండడమే మంచిది. లేదా పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి తక్కువ పెట్టుబడులను మాత్రమే పెట్టుకోండి. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు కలిగే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించవద్దు. పెద్దల సలహాలు మీకు ఈరోజు మంచి అమూల్యమైనవిగా తోస్తాయి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశీయానంలో కూడా ఇబ్బందులు అనేవి ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక సినీ రంగం వారికి మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోతారు. అలాగే కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలు తప్పకపోవచ్చు. కుటుంబంలో వ్యతిరేక పరిస్థితులు నెలకొంటాయి. అలాగే మీపై ఒత్తిడిలు అనేవి ఈరోజు చాలా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో నిరాశ మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణ కష్టసాధ్యంగా ఉండవచ్చు. ఈరోజు పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు కొన్ని చిక్కులు ఎదురవచ్చు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని, లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే మీకు దగ్గరలో గణపతి ఆలయం అన్నట్టయితే దైవ దర్శనం చేసుకున్నట్లయితే మీకు పనులలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అందులో ఉన్న ఆటంకాలు ఈరోజు తొలగిపోయి స్థిరాస్తులను సొంతం చేసుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న ఉన్నత అధికారుల ఆదరణ అనేది పొందుతారు. ఇక ఆర్థిక పరంగా ఈరోజు చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి మరింత పురోగతి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. చేపట్టిన ముఖ్యమైన పనులని కూడా సకాలంలో పూర్తి చేస్తారు.
ఇక కన్యా రాశి వారికి రోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక విదేశీ యానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో అందులో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వీసా సౌలభ్యం లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈ రోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు ఆత్మీయుల సలహాలను పాటిస్తారు. అందరిలోనూ గౌరవంని పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి చేపడతారు. ఆదాయానికి లోటు లేకుండా గడిచిపోతుంది. మీ అనుభవాలు 10 మందికి పంచుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణంలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఇక అన్ని పరిస్థితులు కూడా ఈరోజు కన్యారాశి వారికి అనుకూలంగా కనబడుతున్నవి. సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు రాజకీయవేత్తలకి, పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. దైవసేవ కార్యక్రమాలకు ధన సహాయాన్ని అందిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న చిక్కు సమస్యల నుండి బయటపడి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఏవైతే ఒత్తిడులు ఉన్నారో వాటిని అధిగమించగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు. ఇక తులారాశి వారి రోజు పెద్దల సలహాలు స్వీకరించడం ద్వారా అత్యధిక ప్రయోజనాలను పొందుతారు. ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు అమూల్యమైన వస్తువులు మీ దగ్గరికి చేరుతాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు ఆస్తి వ్యవహారాలు కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాల వల్ల తులారాశి వారికి మంచి ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. కాబట్టి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. ఇక ప్రత్యర్థులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. అలాగే ఈరోజు జరిగే ఒక సంఘటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అలాగే సమావేశాల్లో పాల్గొంటారు. సమావేశాలలో పాల్గొంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అనూహ్యంగా పెట్టుబడులు అనేవి సమకూరుతాయి. ఇక ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ అనేవి రావచ్చు. రాజకీయ రంగం వారికి, పారిశ్రామిక రంగం వారికి అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి అందుతాయి. మహిళలకి కుటుంబ సభ్యులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఇక తులారాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రయాణాలు చేసే విషయంలో ఆచితూచి నిర్ణయించుకోండి. ఇంట బయట ఒత్తిడిలు పెరుగుతాయి. ఇక ధనపరంగా కొంత ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. ఇక ధనాదాయం సరిపోనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారో అవి కూడా కలిసి రావని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలు కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు నిరాశజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయవద్దు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి. అలాగే కోర్టు వివాదాలు కూడా మీకు చుట్టుముట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. నోటు దురుసుతనం వలన అనేక నష్టాలను ఎదుర్కొంటారు, అవమానాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు గౌరవ భంగం అనేది కలుగుతుంది. కాస్త జాగ్రత్తగా మసులుకోండి. అలాగే కళాకారులు ఇబ్బందులు పడతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. అలాగే కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో మరిన్ని చిక్కులను ఎదుర్కొంటారు. బంధువర్గంతో తగాదాలు అనేవి తప్పకపోవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం లభించడం కష్టమే. సన్నిహితుల నుండి విమర్శలు, సమస్యలు అనేవి ఎదురవుతాయి. పనులలో ఆటంకాలు తప్పవు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తప్పకపోవచ్చు. ఇక క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు చికాకులు తప్పవు. విద్యార్థులు శ్రమానంతరం కొంతవరకు ఫలితాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి రోజు ఊహించని అదృశ్య యోగం పట్టబోతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా నూతన గృహయోగం అయితే ఉంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక మిత్రులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో వాటిని ఈరోజు సర్దుబాటు చేసుకుంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఆచరణలో పెట్టగలుగుతారు. అలాగే కుటుంబ పెద్దలతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులు తమ అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత పుంజుకుంటాయని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. అలాగే సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం, అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలించే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. పట్టుదలగా ప్రయత్నించండి, విజయం మీ సొంతమని చెప్పవచ్చు. ఇక అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు గొప్ప వ్యక్తుల పరిచయం వలన వ్యాపార సంబంధ విషయాలలో విజయాలను సాధిస్తారు. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు
కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు రావచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. బంధువులను కలుసుకొని మీ కష్టసుఖాలను చెప్పుకుంటారు. కుటుంబ సభ్యులు మీ యత్నాలకు చేదోడుగా నిలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వస్తు లాభాలు కలుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా లాభాలు రాగలవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడులను తప్పించుకోగలుగుతారు. ఇక రాజకీయవేత్తలకు కొత్త పదవులు రావచ్చు. ఇక విద్యార్థులకు ఎట్టకేలకు విజయాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారు ఈరోజు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ప్రోత్సాహజనకంగా ఉంటుంది. అలాగే ఆర్థిక వ్యవహారాలను మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అదనపు బాధ్యతల నుండి విశ్రాంతి అనేది లభిస్తుంది. ఇక ముఖ్యమైన పనులలో మంచి ప్రణాళికలను అమలుపరిచి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం ఉంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులను, ఆభరణాలను బహుమానాలుగా పొందుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. అయితే కుటుంబ సమస్యలు కాస్త చికాకు పరిచే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండండి. అలాగే నూతన వస్తు లాభాలు ఉండవచ్చు. రాబడి మీ అంచనాలకు తగిన విధంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అరుదైన అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యలో అవకాశాలు లభిస్తాయి. మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకు మేలు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి చేయలేకపోతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వీటిని వాయిదా వేస్తారు. సోదరుల నుండి ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. ఇక నోటి దురుసుతనం వల్ల అవమానాలు తప్పకపోవచ్చు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కాస్త నమ్మే విషయంలో వారు పరాయవారు అనే భేదాన్ని తెలుసుకోండి. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో వివాదాలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన వాటిని పోగొట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. అలాగే వారికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి.
ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. వాహనాలను, భూములను కొనుగోలు యత్నాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు, సూచనలు కనిపిస్తున్నవి. సాంకేతిక నిపుణులకు, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడిలు తప్పవు. ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.